ఈరోజు ప్రజాస్వామ్యం, రాజరికం ఈ రెండు మధ్య ఉన్న తేడా ఏంటి? ఏది బెస్ట్? రాజరికంలో ఒకే రాజు పరిపాలిస్తాడు, అతనే నిర్ణయాలు తీసుకుంటాడు. ప్రజలకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అవే నిర్ణయాలు కొనసాగుతాయి. అలా కొన్ని దేశాల్లో పాలన జరుగుతుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే రాజులు. ప్రజలు ఎలా రాజులు అవుతారంటే వాళ్ళు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికల ద్వారా ఓటేసి వాళ్ళ తరఫున ఒక వ్యక్తిని రాజుగా పెడతారు. అలా పెట్టినప్పుడు ప్రజల ఆలోచనల మేర, అంటే ప్రజలు ఇష్టపడి ఎన్నుకుంటారు కాబట్టి ఆలోచనల మేర అతను పరిపాలన చేస్తూ ఉండాలి, చేయాలి కూడా. అది జరగాల్సిన పద్ధతి. భారతదేశంలో ఉండేది ప్రజాస్వామ్యం. అలాగే కొన్ని ఇప్పుడు సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, అదేవిధంగా కొన్ని ఖతర్ కానివ్వండి, కొన్ని ముస్లిం దేశాలే చెప్తున్నాను. అలాగే ముస్లిం దేశాలు కొన్ని ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఉన్నాయి. పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, వీటిల్లో వచ్చేసి ప్రజాస్వామ్యం ఉంది. రాజరికం ఉన్న దేశాలు సౌదీ అరేబియా కానివ్వండి, అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, ఖతర్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, ఒమన్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా రాజరికం ఉంది. అయితే ముస్లిం జనాభా అక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఏది రాజరికం ఉన్న దేశాల్లో కూడా ముస్లిం సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ ఉంటాయి. ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో కూడా, ముస్లిం దేశాల్లో కూడా ఉంటాయి. అంటే ముస్లిం దేశాలని నేను చెప్పడం లేదు, ఏ దేశాల్లో అయినా. ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశంలో కూడా ఇది అన్ని మతాలు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ లౌకికవాదంతో కూడిన ఒక ప్రజాస్వామ్యం, అంటే అందరూ సమానమే అనే పద్ధతిలో భారతదేశంలో ఉంటుంది. సరే, మనం ఏది చెప్పుకున్నా కూడా ప్రజాస్వామ్యం ఉన్న చోట పార్టీలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ పార్టీలు ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు కదా, పోటీ చేస్తూ ఉంటారు, గెలుస్తుంటారు. గత 70-80 సంవత్సరాలుగా ఈ పద్ధతి భారతదేశంలో ప్రజాస్వామ్యంలో నడుస్తుంది. ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, అక్కడ ఒకే రాజు, ఆ రాజు వాళ్ళ వారసులు వాళ్ళు వస్తుంటారు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరగడం వల్ల ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకు ఒకసారి ప్రజలను మెప్పించడానికి, అంటే ఏ ప్రజలను మెప్పించడానికి, ఎవరైతే ఎక్కువ ఓటింగ్లో పాల్గొంటారో, ఎవరైతే ఈ రాజు ఎన్నుకునే అవకాశం మెజారిటీ పీపుల్ ఉంటారు, మెజారిటీ పీపుల్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యంలో నడుస్తారు. అయితే మెజారిటీ పీపుల్ అంటే నేను తప్పు చెప్పడం లేదు, జరుగుతున్న సిస్టమ్ చెప్తున్నా. మెజారిటీ పీపుల్ ఓటింగ్లో పాల్గొనే వాళ్ళు ఆ రోజు ఎన్నికలకి డబ్బులు ఎవరైతే చూపుతారో వాళ్ళకి ఓటేయడం జరుగుతుంది. అంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఇచ్చే 500కో 1000కో 2000కో మనం కానీ అమ్మేసుకుంటే నిజంగా వాళ్ళు మన ఆలోచనలు అద్దం పట్టే పరిపాలన చేస్తున్నారా లేదా అనేది మనకు తెలియదు. మనం అంటే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే మన రాజు ఎలా ఉండాలి అని ఆలోచించగలిగే శక్తి